మనం 12 పురాణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలు, అక్కడ ఆలయం, వెంకటాచలం, అక్కడున్న తీర్థాలు, అక్కడున్న ఋషిమునులు, 4 యుగాల్లో ఏ ఏ దేవతలు అక్కడికి వచ్చారు, ఎవరు ఎటువంటి సాధన చేశారు, ఎటువంటి తపస్సు చేశారు, ఆ కొండకి ఎంత మహత్యం ఉంది, ఆ కొండలో ఎంతమంది తరించారు, దేవతలు, ఋషులు, మునులు, రాజులు, సామాన్య ప్రజలు ఏ రకంగా భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనారు, భగవంతుడు అక్కడ కళ్యాణం చేసుకొని తర్వాత మళ్ళీ లక్ష్మీదేవిని, కరివేరపురం వెళ్ళిపోయిన లక్ష్మీదేవిని మళ్ళీ వక్షస్థలంలోకి ఎలా తెచ్చుకున్నారో తిరుమల లీలామృతంలో చూసాం. మరి 12 పురాణాల్లో చెప్పిన గాథలు ఇప్పుడున్న మన ఆలయానికి ఎట్టా సమన్వయం చేసుకుంటాం? సమన్వయం చేసుకోవాలంటే ముందు అక్కడ ఆలయం కట్టిన విషయాలు మనం చెప్పుకున్నాం. ఒక్కసారి పర్యావలోకం చేసుకోవడానికి మొదట శంఖరాజుకి, కృతయుగంలో మాట, శంఖరాజుకి పుష్కరంలో స్నానం చేస్తున్నప్పుడు స్వామివారు ప్రత్యక్షమై నేను ఎలా ఉన్నానో అలానే ఒక విగ్రహాన్ని తయారు చేసి, నేను ఎలా విమానంలో దిగానో ఆ విమానాన్ని తయారు చేసి దాంతో సహా నువ్వు ఆలయం కట్టించి తరించమంటే అప్పుడు శంఖరాజు విగ్రహం తయారు చేశాడని, ఆనంద నిలయం విమానాన్ని ఆలయ గోపురంలాగా కట్టాడని మనం చూసుకున్నాం. దాని తర్వాత కాలగర్భంలో ఆలయం శిథిలం అయిపోయింది. మళ్ళీ వైఖానసులు, రంగదాసు ఆ ఇద్దరికీ స్వామివారు వారిద్దరిని ప్రేరేపించి ఆ చింత చెట్టు కింద పుట్టలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసేసి వాళ్ళు మళ్ళీ ఒక ఆలయం నిర్మించి అక్కడ మళ్ళీ పూజా పునస్కారాలు మొదలుపెట్టారని, ఆ రోజుల్లోనే రంగదాస్ అక్కడగా బావి తీసి ఒక పూల వనాన్ని, తులసి వనాన్ని తయారు చేసి రోజు కైంకర్యానికి పంపిస్తూ ఉండేవాడని మనం చూస్తున్నాం. తర్వాత ఆ వైఖానసులు, రంగదాసు వారు చేసిన సేవలు, ఆ చేసిన ఆలయం కూడా కాలగర్భంలో కలిసిపోయిందని, తర్వాత కాలంలో కలియుగంలో తొండమాన్ చక్రవర్తి అంటే చోళరాజు, తొండమాన్ చక్రవర్తి 2 పురాణాల్లో 2 విడివిడి కథలు మనం చెప్పుకున్నాం. అందులో స్వామివారే తొండమాన్ చక్రవర్తిని కొండకి తీసుకెళ్ళి అక్కడ పుష్కరిణికి ఈ నైరుతిలో ఉన్నటువంటి దక్షిణంగా ఉన్న స్థలాన్ని చూపించి అక్కడ తనకి 3 ప్రాకారాలు, 7 ద్వారాలు, తూర్పుగా ముఖద్వారం, 2 గోపురాలు ఉన్న ఒక ఆలయాన్ని కట్టించమని అడిగాడని, ఆయన అలాగే కట్టించిన తర్వాత స్వామివారి కూడా గృహప్రవేశం చేశారని. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు కొండ మీద, తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయం మనందరం చూస్తూనే ఉన్నాం. 3 ప్రాకారాలు ఉన్నాయి, 2 గోపురాలు ఉన్నాయి, 7 ద్వారాలు ఉన్నాయి. తూర్పుకే మహాద్వారం ఉంది, తూర్పు గోపురం కింద ఇవన్నీ తొండమాన్ చక్రవర్తి కట్టించినట్టుగానే మనం పురాణంలో చెప్పినట్టుగానే ఉంది. కానీ ఇప్పుడున్న ఆలయం తొండమాన్ చక్రవర్తి కట్టించిందా? దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయా? పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా మనం దాన్ని కనెక్ట్ చేసి తీసుకురాగలుగుతామా అన్నది ఓసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి తిరుమల చరిత్ర తెలుసుకోవాలంటే మనకి ఆధారాలు, దానికి సాక్ష్యాలు ఏ రకంగా దొరుకుతాయి, ఎక్కడి నుంచి దొరుకుతాయి? పురాణ కాలం దాటిన తర్వాత వచ్చిన సాహిత్యం ఏమన్నా ఉంటే ఆ సాహిత్యంలో ఇటువంటివి ఏమన్నా తిరుమల కొండ గురించి కానీ, ఆలయం ఉనికి గురించి కానీ, లేకపోతే తిరుమలలో ఉన్నటువంటి విగ్రహం ఉనికి గురించి కానీ మనకి ఏదన్నా అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆ సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్టయితే ఏ గ్రంథాల్లో ఉన్నాయి? అది ఒక గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు అంటే దాదాపు మనకి కృష్ణుడి అవతారం భారత కాలంలో అయితే, దాని తర్వాత కాలంలో వెంకటాచలానికి కలియుగంలో స్వామి వచ్చారని చెప్పి అవన్నీ కనుక అనుకున్నట్టయితే అది క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం దాకా కాలం
మనం అనుకుంటే తర్వాత కాలంలో మనకి ఏదన్నా కొండ మీద గురించి మనకి ఆధారాలు ఏమున్నాయని చూస్తే అక్కడి నుంచి మనం చరిత్ర మొదలుపెట్టుకొని ఆధారాలను బట్టే సాక్ష్యాధారాలను బట్టే చరిత్ర మనం ఏదైనా చేసుకోగలుగుతాం. ఇది ఆ ప్రక్రియలో నేను ఒక గ్రంథాన్ని తిరుమల చరితామృతం అనే గ్రంథం రాయడం జరిగింది. ఇప్పుడు ఈ సిరీస్లో ఆ తిరుమల చరిత్ర పురాణ కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు తిరుమల ఆలయం ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, దానికి ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఆలయ పాలకులు ఎవరు, పాలక వర్గంలో మార్పులు ఏమైనా వస్తూ వచ్చినాయా, ఏ రాజులు ఎటువంటి సేవలు చేశారు, ఎటువంటి కానుకలు ఇచ్చారు, ఎటువంటి మడిమాన్యాలు ఇచ్చారు, ఇవన్నీ చరిత్రలో భాగంగా వస్తాయి. దీనికి నా సొంతంగా ఏమీ కొత్త విషయాలు ఏమీ చెప్పింది లేదు. అన్నీ అదివరకే చరిత్రకారులు రచించి పెట్టిన గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కొంత రీసెర్చ్ స్కాలర్స్కి పనికి వచ్చే పద్ధతులు ఉన్నాయి. సామాన్య భక్తుడికి అందుబాటులో ఉండేట్టుగా లేదు. అసలు సామాన్య భక్తుడికి అందుబాటులో ఈ చరిత్ర ఎందుకు కావాలండి అంటే, ముందు సామాన్య భక్తుడి కన్నా తిరుమల పాలక వర్గానికి, తిరుమలలో పనిచేసే వాళ్ళకి, తిరుమలతో సంబంధం ఉన్న ప్రతివాడికి, తర్వాత దేవుడి గురించి ఆసక్తి ఉన్న ప్రతివాడికి ఈ ఆలయం చరిత్ర, ఆలయం పరిపాలనా చరిత్ర, ఆలయ ఆస్తుల వివరాలు ఇవన్నీ తెలియాలి. తెలియకపోతే ఎందుకంటే ఈ ఆలయం నిర్వహణ వ్యవహారం అంతా ప్రజల నమ్మకం మీద, భక్తుల నమ్మకం మీద. అక్కడికి తీసుకెళ్ళి కోట్ల రూపాయలు వేస్తున్నారంటే చాలామంది వారి వారి వ్యాపారాల్లో 5 పైసలు 10 పైసలు భాగస్వామ్యం దేవుడికే ఇచ్చి ధర్మం కింద వేస్తున్నారంటే, లేదా ఎట్టా సంపాదించిన డబ్బైనా తీసుకెళ్ళి కోట్ల కొలిది అక్కడ హుండీలో వేస్తున్నారంటే, కిరీటాలు చేయిస్తున్నారంటే, లక్షల కోట్లు విలువైన నగలు ఇస్తున్నారంటే, ఇదంతా ఆ భగవంతుడి మీద భక్తితోటి లేదా భయంతో ఎట్టా ఇచ్చినా ఆ నమ్మకం ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు.